సముద్రనారాయణ స్వామి వారి టెంపుల్ చాలా అందంగా ఉన్నారు కదా నారాయణుల వారు. ఇక్కడ ఇంకొక సర్ప్రైజ్ ఉంది. నీటిలో తేలియాడే రాళ్ళు ఇదిగో వాటిలో తేలుతున్నాయి. జై శ్రీరామ్, జై హనుమ, జై శ్రీకృష్ణ. అమ్మవారు మనకి లక్ష్మీ అమ్మవారు, లక్ష్మీ అమ్మ మహర్షుల వారు మనకి అందరూ దర్శనమిస్తారు. ఈ రాయి అయితే చాలా స్పెషల్గా కనబడుతుంది నాకు. నీటిలో తేలియాడి రాయి. హరే హరే రాధే 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 కృష్ణ. సముద్రనారాయణ స్వామి వారి గుడిలోనే అమ్మవారు కనకదుర్గమ్మ వారు, హనుమంతుల వారు మనకి దర్శనమిస్తారు. జై శ్రీరామ్. మనకి పక్షులు చాలా చక్కగా కనబడతాయి సముద్రనారాయణ స్వామి వారి గుడి దగ్గర. పావురాలు. ఇక్కడే సుధామ సేతు. ఒంట్ల మీద వెళ్ళని వాళ్ళు ఈ నదిలో నుంచి, గోమతి నదిలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతారనమాట. అరేబియా మహాసముద్రం ఇక్కడే ఉంటుంది. ఆ సముద్ర సంగమం మనకి సూర్యాస్తమయం. అందుకనే దీనికి సంగమేశ్వరుడు, ఈ సంగమం కలిసాం కాబట్టి సంగమంలో స్నానం చేస్తే చాలా మంచిదని చెప్పేసి అంటారు. జై శ్రీకృష్ణ. సూర్యాస్తమయం మనకి గుడి పక్కనే సూర్యాస్తమయం చాలా చక్కగా కనబడుతుంది. జై శ్రీరామ్. అంతేకాకుండా ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మనకి చంద్రుడు కూడా సూర్యాస్తమయం టైంలోనే చంద్ర దర్శనం కూడా నెలవంక. రాధే రాధే. ఇక్కడ నుంచి కృష్ణుడి మందిరం మనకు కనబడుతుంది. అదిగో కృష్ణుడి మందిరం. జై శ్రీకృష్ణ.